అక్క ఏందే చెల్లె? అక్క నేను ఇంటికి పోతానే నా బ్యాగ్ చదిరిపు. ఇంత సడన్ గా ఇంటికి వెళ్తావా? ఎందుకే చెల్లె, ఏమైంది? ఏం కాలేదు అక్క, నాకే ఇంటికి పోబుద్ది అవుతుంది. బ్యాగ్ చదిరిపో, ఇంటికి వెళ్తే ఇక 3-4 months ఉంటాను, ఇప్పుడే వెళ్తా అంటున్నావు ఎందుకే చెల్లె? అసలు ఏమైంది చెప్పు నీకు. అరే ఏం కాలేదంటే అర్థం కాదు అక్క. పో బ్యాగ్ చదువుకో, నేను చదువుకోనా. పోదూతి ఎందుకంత ఎగురుతాను? ఇంట్లో బావ లేడు, మామయ్య లేడు. వాళ్ళు వచ్చినాక వాళ్ళకి ఒక మాట చెప్పి పోదూతి. మామయ్యకి బావకి నేను ఫోన్ చేసి చెప్తా గానీ నా బ్యాగ్ చదువుతా, నేను చదువుకోనా. ఇగో ఎక్కువ చేయకు, చదువుతా గానీ మామయ్య ఉన్న బావ వచ్చారు అక్కడ కూర్చోపోయి. చెల్లె ఫేస్ అంతా డల్గా ఉన్నదే, ఏమైంది అసలు? ఏందని నా అట్లా కొత్తగా అడుగుతున్నావు? నాకేమైంది, బానే ఉన్నా కదా. లేదే చెల్లె, ఈ మధ్యలో డల్లుగా ఉంటాను, ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుంటాను. అసలు ఏమని చెప్పవే? నాకేమైంది అన్న, ఏమైనా అయితే నీతో చెప్పుకుంటా కదా, ఫోన్లో అంటావా? నార్మల్గా ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకుంటున్నా అంతే. సరే చెల్లె, కొంచెం జాగ్రత్తగా దుండు. నువ్వు అందరి లెక్క తప్పు చేయమని అనుకుంటాను నేను. అన్నా నువ్వేం టెన్షన్ పడకు, నా జాగ్రత్తలో నేను ఉంటా. చెల్లె మన జాగ్రత్తలో మనం ఉన్నా కానీ ఈ కాలంలో బయట రోజులు అసలే మంచిగా లేవే. సరే అన్న, నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడకు. నేనేమి చేసే ముందు 100 సార్లు ఆలోచించి చేస్తా. సరే చెల్లె, నాకు నీ మీద నమ్మకం ఉన్నది. అంటే మనం మంచుకున్నా కానీ బయటలు మంచుకున్నారా అని. ఓకే అన్న.